చెప్పు క్లారిటీ. నీకేం కావాలి, నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు హరియానా ఒకటి చెప్పు. నేనేం చేసిన లైఫ్ లో నేను నా ఇంట్లో చెప్పేసుకున్నాను, నా లైఫ్ లో ఈ అబ్బాయి మాత్రం మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ నాతో ట్రావెల్ అవుతాడు అని. నాకు ఓకే ఓకే హరియానా, ఆ అబ్బాయి కూడా నీకు ఫ్రెండ్ గా ఉంటాడు. ఫ్రెండ్ కాదు లావణ్య. మరి ఏంటి మరి ఏంటి హరియానా చెప్పు, ఏంటి ఇప్పుడు చెప్పు, పేరు చెప్పు చెప్పు. ఏం చెప్పు, ఫ్రెండ్ దాకా నాకు చాలా ఎక్కువ, చాలా ఇంపార్టెంట్. మనిషి నాకు అవసరం లేదు, అవసరం లేదు. ఈ మనిషి నాకు ఉండాలి లైఫ్ లో. మనం యాజ్ సింపుల్ యాజ్ దట్. ఉండకపోతే ఏం చేస్తావు? బుర్ర గోడ వేసి బాధపడతాను. ఓకే, అందుకని ఏం చేస్తాను కానీ వండుకొని ఉండదు. ఇది ఫైల్. ఇదేనా ఇద్దరు కలిసి నాకు చెప్పాలనుకుంది? నేను కాదమ్మా, నేను ఫస్ట్ క్లాస్ కి చెప్పాను డిసిషన్. సో ఇది కూడా ఆల్రెడీ నువ్వు ఇంట్లో చెప్పావు అంతే కదా? నేనైతే చెప్పాను లావణ్య. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు ఫ్రెండ్ గా కావాలి అబ్బాయి నీకు, నేను రెస్పెక్ట్ చేస్తావు. సరే సరే, వెల్విషరా ఏంటి ఏంటది, ఏంటి ఒక పేరు చెప్పండి నాకు కన్ఫర్మ్ వస్తుంది కదా. గంట సేపు నుంచి మాట్లాడుతున్నాము, మరి ఏంటన్నది లేకుండా మీ ఇద్దరు మాట్లాడుతున్నారు. బడ్డీసా, లేకపోతే రిలేషన్షిప్ లో ఉన్నారా, ఇల్లీగల్ అఫేరా, లేకపోతే పెళ్లి చేసుకుంటారా, లవ్ లో ఉన్నారా, లేకపోతే ఏంటి? చెప్పు 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 చెప్పు. అదే కదా, నేను కాదనట్లేదు చిన్నోడా. నీకు ఒక రాజు వినిపించలేదా తన గొంతు నీకు? ఏనా మాట్లాడలేదు వినపడి కూడా. అదే నువ్వు కూడా మూడో పక్షులు ఆడేవో కదమ్మా మా కర్మకి. నాకు కుక్కలు గిక్కలు పడవు. అదే కుక్కలు పడవు కానీ వీడు కావాలి, అదే కదా నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కూడా. అయ్యయ్యో పాపం కుక్కలు పడవు, కుక్కతో ప్రేమగా మాట్లాడినా పడదు. ఏరా రాజు, పాపం మీ హరియానా వచ్చి డ్రెస్ కొంగు ముడేసి కుక్క పిల్లలు దొడ్డెత్తుద్దా లేదా అడుగోసారి. నువ్వెత్తుతావు పోనీ మీ హరియానా కూర్చోబెట్టి. ఇద్దరు పనులు ఉన్నారు. అదే మాకు లేక మేము బతికిన రోజులు వీడి కోసం, వీడిని దొబ్బేస్తామని రోజులు తెలియక. అదే